మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుందని ఇప్పుడే వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నరలో అనేక మార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టి పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటా ఉన్నారా, లేక వాస్తవంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అంశంలో చర్చిస్తూ ఉన్నారా అర్థం కావడం లేదు. అనేక కేబినెట్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మార్లు మీకు కేబినెట్ మీటింగ్కి ముందు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీల గురించి, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల గురించి, 6 గ్యారెంటీల గురించి ఎందుకోసమని చెప్పేసి చర్చిస్తలేరు, వాటిని ఎందుకోసమని చెప్పి అమలు చేయాలన్న ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటలేరని చెప్పేసి అనేక మార్లు మేము అడగడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా అంశాలనేమి చర్చించకుండా దానికోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేయకపోవడం నిజంగా తెలంగాణ ప్రజానీకాన్ని వంచడం కాక ఇంకేమవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకసారి చూస్తే అనేకమైనటువంటి అంశాల్లో 6 గ్యారెంటీల విషయంలో చట్టబద్ధత కానీ, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా వాటి మీద మీరు ఇంకా ఎలాంటి ముందుకు తీసుకువెళ్ళకపోవడం బాధాకరం. కనీసం ఈ రోజైనా కూడా మీరు ఇచ్చిన హామీల సంగతి, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, బీసీ డిక్లరేషన్ అంశంలో కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశంలో కానీ, మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి అంశం అయితే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నటువంటి అంశం అయితేనేమి, 2000 పెన్షన్ 4000 చేస్తామన్నటువంటి అంశం అయితేనేమి, వికలాంగులకు 6000 ఇస్తామన్న పెన్షన్ అయితేనేమి, అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకోసమని చెప్పి దాని మీద క్యాబినెట్లో చర్చించి అమలు కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం లేదో అర్థం కావడం లేదు. మరి మొన్న తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల కోసం 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మీరు చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ఏడాది మార్చి 17వ తారీఖు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇప్పటి వరకు మీరు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు మీరు క్యాబినెట్లో 42% ఈరోజు క్యాబినెట్లో లోకల్ బాడీ ఎన్నికల విషయంలో చర్చిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు కేవలం ఐవాష్ కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపే ఈరోజు చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేంద్రాన్ని అడిగి పెట్టలేదు. దీన్ని ఏ రకంగా మీరు అమలు చేస్తామనే అంశాన్ని మీరు ఎక్కడ కూడా చర్చించకుండా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన మీరు ఈరోజు దాటవేసే ధోరణి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము చూస్తూ ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇస్తామని చెప్పినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తామని చెప్పినటువంటి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు అనేకమైనటువంటి గ్యారెంటీలు, అనేకమైనటువంటి హామీలను కూడా ఖచ్చితంగా ఏ రకంగానైతే తులం బంగారం ఇస్తామని చెప్పేసి వివాహంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెడతామని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా తులం బంగారం పెట్టిన అంశం లేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, అదే మాదిరిగా అనేకమైనటువంటి రైతు కూలీలకు ఆత్మ భరోసా కానీ, ప్రతి పంటకు 10 పంటలకు బోనస్ ఇస్తామని అనేకమైనటువంటి అంశాల మీద మీరు పూర్తిగా ప్రజల్ని మోసం చేసే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు
రైతు భరోసా అంశంలో కూడా ఒక యాసంగిని ఒక సీజన్ని పూర్తిగా మీరు ఎగ్గొట్టడమే కాకుండా మొన్నటి సీజన్లో కూడా 4 ఎకరాల వరకే మీరు వేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా మొదటి నుంచి వేస్తామని చెప్పి మరి చెప్పారంటే మరి 2 సీజన్లో మీరు రైతులకు చేసినటువంటి మోసం 2 సీజన్లో రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కలిపి మీరు ఎప్పటి లోపల చెల్లిస్తారో చాలా స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.